భారతదేశంలో ఇద్దరు బలమైన ప్రధానులు, శక్తివంతమైన నేతలు. ఒకటి ఇందిరాగాంధీ, రెండు నరేంద్ర మోదీ. 1971 అంటే ఇందిరాగాంధీ గుర్తొస్తారు. 2025 ఇప్పుడు హ్యాట్రిక్ పిఎం మోదీకి గుర్తుకొస్తారు. ఇప్పుడు ఒక సరికొత్త చర్చ స్టార్ట్ అయింది. ఇందిరా వెసెస్ మోదీ, ఎవరు బలమైన నేత అని చెప్పేసి. మీ అభిప్రాయం ఏంటి? ఇందిరాగాంధీ నరేంద్ర మోదీ, వీళ్ళిద్దరిలో ఎవరు బలమైన నేత, శక్తివంతమైన ప్రధాని అంటే ఏం చెప్తారు? 1971 ఇండియా పాకిస్తాన్ వార్, బంగ్లాదేశ్ అవతరణ, అది ఇందిరాగాంధీకి అతి గొప్ప విజయం. తర్వాత 2025 దానితో సమానమైన యుద్ధమే, నేను కాదు అన్నా. ఎందుకంటే పాకిస్తాన్ ముక్కలు ఇప్పుడు మీకు కనపడిపోయిన తర్వాత అవుద్ది నరేంద్ర మోడీ గారి విదేశాంగ విధానం. ఈ 1971 యుద్ధం, 2025 యుద్ధం ఎన్ని సంవత్సరాలు ఉందండి? 55 సంవత్సరాల కాలం ఉంది. ఒకదాన్ని ఒకటితో పోల్చడానికి వీలు లేదు, కానీ పోల్చవచ్చు. ఇప్పుడు నిన్న జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, అరే ఇందిరాని మిస్ అయ్యాం అని ఒక వీడియో పెట్టిందనమాట. అప్పటి అమెరికా అధ్యక్షుడిని ఏదో చెప్తూ ఉంటే ఇందిరాగాంధీ అంటదనమాట వాషింగ్టన్లో, అది వాషింగ్టన్లో, ఢిల్లీలో గట్టా కాదు, వాషింగ్టన్ వెళితే ఆయన ఏదో లెసన్ చెప్పబోతారు. ఇది సప్త సముద్రాలు దాటి మీరు ఒక దేశాన్ని పరిపాలించే రోజులు కాదు, మీరు మాకు లెసన్ చెప్పండి అని అక్కడక్కడ పక్కన పెట్టి వస్తారనమాట. అప్పుడు హెన్రీ కిస్సింజర్ విదేశాంగ శాఖ మంత్రి, ఆయన వచ్చి కారు దగ్గరికి వచ్చి ఇందిరాని బతుములాడతాడు. అదేంటమ్మా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు, ప్రోటోకాల్ కూడా కాదంటే ఆయనతో మళ్ళీ చెప్తే, హెన్రీ కిస్సింజర్ ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ హిస్టరీ అంటే, అలాంటి కూడా చెప్పిద్ది ఇది భారతదేశం ఇండిపెండెంట్ దేశం అని. అసలు ఆ డైలాగు, ఆ ధైర్యం అసలు ఎవరికి ఉందండి? ఇది నా మాటలతో కాదు చెప్తున్నా. రామచంద్ర గుహ ఇప్పుడు చరిత్రకారుడు అంటాడనమాట, సెకండ్ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరా, నెక్స్ట్ టు నెహ్రూ అంటారు. నెహ్రూ తర్వాత ఎవరైనా స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు దాకా ఉన్నారు అంటే ఇందిరే అంటారనమాట. అది ఇందిరా వ్యవహారం. అమెరికాని ఎదిరించి, అమెరికా అణుబాంబులు అరేబియా సీలో ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాం, పాకిస్తాన్ అమెరికా తన యుఎస్ ఎంటర్ప్రైజు, అది ఎలిజబెత్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆఫ్ యూకే అణుబాంబులతో అరేబియా బంగాళాఖాతంలో ఉంటే, ఆవిడ మంచం మీద కూడా పడుకుంటున్నానా లేదా అని కింద పడుకుని తన ఫుడ్ తను తింటూ జొల్లు జలధరిస్తూ క్యాబినెట్లో ఎవరితో చర్చించడం, ఇంకా అజిత్ దోవల్ గారైనా ఉన్నారు మోడీ గారికి, ఇక్కడ ఎస్ జయశంకర్ గారైనా ఉన్నారు, ఆవిడికి ఎవ్వరూ లేరు. ఒంటరితనం, ఆవిడ జీవితమే ఒంటరితనం. అలాంటి ఆవిడ 48 గంటల్లో మానిక్ షాతో బంగ్లాదేశ్ని చెరబట్టి 93,000 మందిని బంగ్లాదేశ్ని నిమిషాల్లో 2 ముక్కలు చేసి పడేసిందండి. స్వతంత్ర దేశంగా ముజిబుర్ రెహమాన్తో ప్రకటించింది. ప్రపంచం ఆశ్చర్యపోయింది. అమెరికా కూడా కాళ్ళబేరానికి వచ్చింది, అమెరికా కాళ్ళబేరానికి మా పరువు దక్కించుకోవడానికి వచ్చింది. చేశారా? అది ఇందిరా. ఇప్పుడు మోడీ ఎవరు గొప్ప మీరే తేల్చుకోండి. ఇప్పుడు ఎవరు? మోడీ. ఇంకా బంగ్లాదేశ్ ఇంకా ముక్కలు అవలే, పాకిస్తాన్ అణుబాంబులు అలాగే ఉన్నాయి, ఇది ఉంది. కానీ ఇందిరాతో సమానమైన యుద్ధం ఇక్కడ కొనసాగింది. కానీ ఫలితాలు వస్తాయి భవిష్యత్తులో, కానీ రాలే. కానీ ఇది 2025 స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ వార్ చేశారు. కానీ ఇందిరా 55 సంవత్సరాల క్రితం కూడా అంతటి గొప్ప యుద్ధాన్ని అక్కడ చేసింది జనరల్ మానిక్ షాతో. సో ఒక యుద్ధం. కానీ నా అభిప్రాయాన్ని అడిగితే మోడీ గొప్ప, ఇందిరా గొప్ప అంటే ఇద్దరు గొప్ప. ఇద్దరు భారతదేశం కోసం పనిచేశారు, పాకిస్తాన్ నాశనం చేయడానికే ట్రై చేశారు, శత్రు శేషం లేకుండా చేసే మనస్తత్వాలు. కానీ ఇద్దరు కూడా హాట్ పర్ష్యూట్ అనే విదేశాంగ విధానంలో సాఫ్ట్ పర్ష్యూట్ ఉండదు, ఇద్దరు వ్యవహరిస్తారు. ఇద్దరూ దేశభక్తులే, ఇద్దరు దేశానికి అంకితమయ్యారు, ఒక అద్భుతమైన ప్రధానులు. కానీ ఇందిరాకే కొన్ని మార్కులు ఎక్కువ ఉంటాయండి నా దృష్టిలో.